మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ ఆఫీసులో ఉన్న మనతో మాట్లాడడానికి రవీంద్ర బాబు గారు. సార్ చెప్పండి, రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి ఎలా కొనసాగుతుంది? మన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం మహబూబాబాద్ కార్యాలయంలో స్లాట్ విధానంలో అన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి 8 నిమిషాలకి ఒక స్లాట్ ఉంటుంది జరుగుతుంది అన్నమాట కార్యాలయంలో. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్లాట్కు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కార్యాలయ సిబ్బంది కానీ తర్వాత మన కార్యాలయ సబ్ రిజిస్టర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. స్లాట్ బుక్ చేసుకునే విషయంలో కూడా ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు, పూర్తిగా మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పూర్తిగా దానికి సంబంధించిన వివరాలు మొత్తం ఉన్నాయి. స్లాట్ ప్రజలు సిటిజన్ లాగిన్ తయారు చేసుకుని వాళ్ళు సిటిజన్ ఎవరైనా యాక్సెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ విధానం ప్రజలకు మరోసారి చేసుకునే అవకాశం కల్పించింది. ఎంతమంది ప్రజలు వినియోగించుకున్నారు? ఏంటి ప్రక్రియ కొనసాగించారా? మన రిజిస్ట్రేషన్కి వచ్చే టైంకి సేల్ కానీ గిఫ్ట్ కానీ రిజిస్ట్రేషన్ ఏదైనా ఉంటే ఎల్ఆర్ఎస్ గతంలో ఎవరైనా కట్టుకోలేకపోతే ఇప్పుడు కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అది ఎల్ఆర్ఎస్ మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్తుంది. ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయిన తర్వాత మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో కేవలం 2020 వరకు అప్లై చేసుకున్న అప్లికేషన్లు మాత్రమే ఎల్ఆర్ఎస్ వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర రిజిస్ట్రేషన్కి వచ్చే టైంలో కూడా ఎల్ఆర్ఎస్ అవకాశం ఇచ్చిన ప్రభుత్వం దాన్ని ప్రజలు వినియోగించుకుంటారు. మన మహబూబాబాద్ జిల్లా ప్రజలు పూర్తిగా సక్సెస్ఫుల్గా ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళకి వస్తున్నాయి. ఇబ్బంది లేకుండా గతంలో కూడా ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రం చూసుకుంటే ఏసీబీ వాళ్ళు కూడా దాడి చేశారు, పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజలు కూడా వారు మోయలేనటువంటి భారం కూడా ఏర్పడిందని చెప్పేసి అంటున్నారు. ఇంకా ప్రజలు ఉన్నటువంటి ఆ భయాందోళనకు సంబంధించి కావచ్చు, వారి అపోహలు తొలగిపోయినారా? అట్లయితే పూర్తిగా పారదర్శకంగా కార్యాలయంలో అంత సిబ్బంది కానీ రిజిస్టర్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నేరుగా మమ్మల్ని దళాలు కావాలి నేరుగా సంప్రదిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రక్రియ పూర్తవుతుంది. కార్యాలయం నుంచి ఆ ప్రధాన మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ కార్యాలయంకి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, వివిధ రకాల వెహికల్స్ లో వస్తారు. వారికి ఆ ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రోడ్డు ప్రధాన రోడ్డు నుంచి ఇక్కడ వరకు కూడా గుంతలమయంగా ఉంది. మానవ దృక్పథంతో కూడా ప్రజల వైపు నుంచి ఆలోచించి కూడా మాకు ఆ సమస్యను తొలగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఏం చెప్తారు? తప్పకుండా దాని గతంలో కూడా మేము రోడ్డు పాడైనందుకు మేమే దాన్ని పూర్తిగా దానిలో క్లియర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలకి ప్లస్ ఇప్పుడు ట్రాక్టర్ గుంటలు లేకపోతే దాన్ని కూడా ఈ వర్షాలు తగ్గిన తర్వాత మా వంతుగా మేము దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పై అధికారులు అంటే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన శాఖ అధికారులు కూడా ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రం నుండి ఏ అధికారులతో మీ యొక్క సమస్యను త్వరలో పరిష్కరించబోతున్నారు? అది సంబంధం మున్సిపల్ శాఖ తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. దాని పక్కన ఎస్ఆర్ఎస్పీ కాలువలో దాని మీద వాళ్ళు రోడ్డు ఫామ్ చేయలేకపోతున్నారు. ప్రజెంట్కి అయితే గుంటలో మాత్రం మేము క్లియర్ చేసే బాధ్యత తీసుకొని దాన్ని క్లియర్ చేసే ఈ వీక్లో క్లియర్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ సంబంధించింది కూడా ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. ఏదో స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఇది వేగవంతంగా కావచ్చు, ప్రతి 8 నిమిషాలకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకయ్య, మహబూబాబాద్ జిల్లా.